ఆర్యవైశ్యుల కోసం ఎంతెంతో అమ్మవారు బోధించి మన ఆర్యవైశ్యుల ఆడపడుచుగా మనకు కులదేవతగా ఆ అమ్మవారు వెలసింది. అందుకని చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఏంటది అని అంటే, అమ్మవారు మన ఆర్యవైశ్యుల కులదేవత కదా, మరి మనము అమ్మవారి దేవాలయంలోకి గర్భగుడిలోకి వెళ్ళొచ్చునా, వెళ్ళకూడదా? ఎందుకని వెళ్ళకూడదు? మన ఆర్యవైశ్యుల ఆడపడిచే కదా అమ్మవారు, మరి మనం ఎందుకని వెళ్ళకూడదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మన అమ్మవారు ఆర్యవైశ్యుల దైవం అయినప్పటికీ ఆమె ఆదిశక్తి అంశ, పరమేశ్వరిగా కన్యకగా ఆమె అగ్ని ప్రవేశం చేసి ఆమె ఈశ్వరి పరమేశ్వరి అయింది. కనుకనే ఆదిశక్తి, కనుకనే మనం ఈనాటికి కూడా బ్రాహ్మణుల చేత పూజిస్తుంటాం. కొంతమంది అంటారు, అమ్మ కొన్ని గ్రామాలలో మన ఆర్యవైశ్యులే మరి గర్భాలయంలో కూడా పూజిస్తున్నాం కదా అని అంటూ ఉంటారు. చూడండి, మనకి దేవతలు అనేక రకాలుగా ఉంటారు. అర్చా దేవతలు, అంశ దేవతలు, కళాంశ దేవతలు, కళాంశాంశ దేవతలు, సంభవ దేవతలు, ఉగ్ర దేవతలు, అలాగే ద్వారపాలక దేవతలు, స్వయంభూ దేవతలు, ఇలాగా దేవతల్లో అనేక రకాలుగా ఉంటారు. మరి సంభవ దేవతలు అంటే ఎవరు అంటే షిరిడి సాయినాథుడు ఇలాంటి వారంతా కూడా సంభవ దేవతలు. మరి ఉగ్ర దేవతలు ఎవరు అంటే వరాహి స్వరూపం. వరాహి స్వరూపం అంటే ఇప్పుడు మనకి ఈ రోజున ఈ ఆషాఢ మాసంలో వారాహి గుప్త నవరాత్రులలో ఈ రోజున చివరి రోజు. అందుకనే ఈ చివరి రోజున వారాహి అమ్మను ఉద్వాసం చేస్తారంటే 9 రోజులుగా వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నవారు వారాహి అమ్మవారిని పూజించి ఈ రోజున ఉద్వాసన చేసే రోజే ఈ ఆషాఢ మాసంలో. ఈ రోజున వారాహి దేవికి చాలా ముఖ్యమైన విశిష్టమైన రోజు. మీ అందరి అదృష్టం ఏమిటి అంటే, ఈ కాశీ పట్టణానికి గ్రామ దేవత ఎవరు అంటే మన వారాహి అమ్మవారి. ఆ వారాహి అమ్మవారు సమక్షంలో మనమంతా కూడా ఈ రోజున ఈ కాశీ పట్టణంలో ఈ పురాణ ప్రవచనాలన్నీ బోధిస్తూ ఈ రోజున ఆషాఢ అమ్మవారికి గుప్త నవరాత్రులు ఈ రోజు చివరి రోజు. ఎంతో పరమ పవిత్రమైనది ఆషాఢ మాసం. అమ్మవార్లను వేడుకోవడానికి ఆషాఢ మాసం ఎంతో పరమ పవిత్రమైంది. అటు ఆషాఢం అమ్మవార్లకు పరమ పవిత్రమైంది, ఇటు ఆషాఢంలో గుప్త వారాహి నవరాత్రులలో గుప్త నవరాత్రుల్లో ఈ రోజున చివరిది కనుక వారాహి అమ్మకి చాలా విశేషమైనటువంటి మహత్తు. ఈ రోజు మనం అందరూ కూడా అమ్మవారి నుంచి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాం. ఒక్కసారి అమ్మకు జై చెప్దామా? జై బలో వారాహి మాతాకి. ఆ విధంగా వారాహి మాత అంటే ఉగ్ర స్వరూపాలు. వారాహి, కాళిక ఇలాంటి వాళ్ళంతా ఉగ్ర స్వరూపాలు. అలాగే స్వయంభూ దేవతలు ఉంటారు. స్వయంభూ అంటే స్వయంభూగా వెలిసినటువంటి వాళ్ళు, జ్యోతిర్లింగాలు మనం చూస్తుంటాం. రామేశ్వరంలో, కాశీలో, ఈ కాశీ పట్టణంలో కూడా మనము భగవంతుని ఆ శివలింగాన్ని ఇలాగా స్పర్శించవచ్చు, అంటే తాకి దండం పెట్టుకోవచ్చు అనమాట. స్వయంభూ లింగాలు అని అంటాం. అందుకనే మనం తాకి దండం పెట్టుకుంటాం, స్పర్శ దర్శనము అని అంటూ ఉంటాం. ఈ విధంగా మనమే లోపలికి గర్భగుడిలోకి వెళ్ళి మనమే దర్శించుకోవచ్చు ఈ స్వయంభూ దేవత. ఇక ద్వారపాలక దేవతలు ఉంటారు. ద్వారపాలక దేవతలకి మనమే స్వయంగా అక్కడ మనమే పూజలు చేసి మనమే దీపారాధనలు చేసి పూజిస్తూ ఉంటారు ద్వారపాలక దేవతలు. అలాగే అర్చామూర్తులు మనకి ఒక మూల విరాట్టు దేవాలయంలో ఉన్నప్పటికీ అర్చారూపకంగా గ్రామాలలో తిరుగుతూ మనందరికీ దర్శనమిస్తూ మన ఇంటి ముందుకే వస్తూ మన చేత అభిషేకాలు చేయించుకుంటూ మన చేత పూజలు చేయించుకుంటూ ఉండేటువంటి మూర్తియే అర్చామూర్తి అనుకుంటారు. ఈ విధంగా అర్చామూర్తులు, అంశమూర్తులు, కళాంశమూర్తులు, కళాంశాంశమూర్తులు, సంభవమూర్తులు, స్వయంభూమూర్తులు, ఉగ్రదేవతలు, మరి ద్వారపాలక దేవతలు, ఇంతమంది దేవతలు ఉన్నప్పటికీ మరి మనం వాసవి మాతను మరి గర్భాలయంలోకి మనం ఆదిశక్తి అంశనే కనుక మరి ఈ విధంగా బ్రాహ్మణుల చేత పూజింపజేస్తూ ఉంటాం. అయితే కొంతమంది చూస్తుంటాం ఉగ్రదేవతలు, గ్రామ దేవతలు ఉంటారు కొన్ని ఊర్లకి. ప్రతి ఒక్క గ్రామానికి కూడా పార్వతీ మాత అంశయే మనకి గ్రామ దేవతగా ఉంటుంది. అందుకే చూడండి, ఏ గ్రామ దేవతను చూసినా కూడా మీరు ఒక త్రిశూలము, ఒక సింహం ఖచ్చితంగా ఉంటాయి గ్రామ దేవతలు. ఈ గ్రామ దేవతలంతా కూడా పరమేశ్వరి స్వరూపమే, అంటే పార్వతీ అంశయే గ్రామ దేవతలు. ఈ గ్రామ దేవతలు అనేక పేర్లతో కలిసి ఉంటారు ప్రతి గ్రామంలోనూ.
నూకాలమ్మ, ముత్యాలమ్మ, పుట్లాంబిక, ఇలాగా అనేక పేర్లు, జొన్నాలమ్మ, ఇలాగా. అంటే ఏ ప్రాంతంలో ఏవైతే ఎక్కువగా ఉంటాయో ఆ పేరుతోనే ఆ ప్రాంతంలో అమ్మవారికి ఆ నానుడిగా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక గ్రామంలో బాగా పండుతుంటాయి అనుకోండి నూకలు, అంటే ధాన్యం బాగా పండుతుంటుంది అనుకోండి, అక్కడ నూకాలమ్మ అని ఆ గ్రామ దేవతను పిలుస్తూ ఉంటారు. పుట్టలు ఎక్కువగా ఉంటుంటాయి అనుకోండి ఆ ప్రాంతంలో, అక్కడ పుట్లాంబ అని పిలుస్తూ ఉంటారు. ఇలాగా ముత్యాలమ్మ, చౌడమ్మ, చిన్నాగమ్మ, పోలేరమ్మ, ఇవన్నీ కూడా గ్రామ దేవతల పేరు. ప్రతి ఒక్క ఊరికి కూడా గ్రామ దేవత అంశతో గ్రామ దేవతకి జై అని అంటూ ఉంటాం. ఎప్పుడైనా కూడా మనము గ్రామ దేవతకి జై అని అనుకున్నా, మనం ఒక్కొక్కసారి ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు ఆ వాహనంలో కూర్చోగానే లేక ఇల్లు వదిలి రాగానే జై జై గోవింద గోవింద అని అంటాం. మరి అప్పుడు ఆ జైలు గోవిందలని ఎవరికి వెళ్తాయి? ఆ గ్రామ దేవతకే వెళ్తాయి. ఏ విధంగా అయితే ఇంటి యజమాని తన వ్యాపారం కోసం ఇంటి నుంచి బయటికి వెళ్ళినాక మన ఇంట్లో ఆ ఆలి అంటే ఆ భార్యమణి ఏ విధంగా అయితే ఆ ఇంటి యజమాని కోసం ఎదురు చూస్తూ ఉంటుందో, ఆ ఇల్లు ఎప్పుడు కూడా క్షేమంగా ఉండాలని మన ఇంట ఉన్న దీపం, దీపలక్ష్మి అంటాం, దీప జ్యోతి అంటాం, మన ఇంటి శ్రేయస్సు కోసం ఆ దీపం ఏ విధంగా అయితే మనల్ని కనికరిస్తూ రక్షిస్తూ ఉంటుందో, అదే విధంగా మనం ఎప్పుడైతే గ్రామాన్ని విడిచి మరో గ్రామానికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ గ్రామానికి వచ్చే వరకు కూడా మన రక్షణ అంతా కూడా ఎవరు చూస్తుంటారమ్మా? గ్రామ దేవతే చూస్తుంటారు. అందుకని మనం ఎప్పుడు ఎక్కడికి ఏ శుభకార్యాలు, ఏ గ్రామాలకు, ఏ ఊర్లకు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మనము జై అంటూనే, గోవింద గోవింద అంటూనే అవన్నీ కూడా పూజలు, ఆ నమస్కారాలన్నీ కూడా ఆ గ్రామ దేవతకే చెందుతాయి. అలాగే మీరు కూడా ఇప్పుడు జై అన్న, గోవింద అన్న కూడా మీ జయజయలు కూడా ఈ ఊరి గ్రామ దేవత అయిన ఆ వారాహి అమ్మకే చేరుతాయి. ఎందుకంటే ఈ కాశీ పట్టణంలో అమ్మ మీరు ఎప్పుడు ఎంత పుణ్యం చేసుకున్నారో మాకు తెలియదు, కానీ మీరు ఈనాడున ఈ కాశీ యాత్రలో మీరు భగవద్ అనుగ్రహంతో ముక్తి మోక్ష స్థానాలను పొందాలనుకునేటువంటి మీకు పుణ్యక్షేత్ర తీర్థయాత్రలలో భాగంగా ఈ రోజున ఈ పురాణ ప్రవచనాలు, ఎందుకంటే యాత్రా స్థలంలో ప్రవచనం వింటే ఎంత అదృష్టమో తెలుసా, ఎంతటి పుణ్యం చేసుకుంటేనో ఈ యాత్రా క్షేత్రంలో మనము శ్రవణం చేసే భాగ్యం మనకు వస్తుంది. మనకు అనేక భక్తి మార్గాలు ఉన్నాయి. శ్రవణం, అదేవిధంగా దాస్యం, సఖ్యం, పూజం, అర్చనం, భక్తి నివేదం, ఆత్మ నివేదం, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. వీటన్నిటిలోకి కూడా ముఖ్యమైనది మొదటగా వచ్చేది ఏది అంటే శ్రవణమే. శ్రవణం అంటే వినటం. వినటంతోనే మనకు ముక్తి వస్తుంది, వినటంతోనే మనకి మోక్షం వస్తుంది. అలాగా మొట్టమొదటి ఫలము శ్రవణానికే ఇచ్చారు మహర్షులు. అందుకనే ఇటువంటి పురాణ శ్రవణాన్ని చేసినటువంటి మీకు ఆ భగవంతుడు, ఆ పార్వతీ పరమేశ్వరులు మీకు అష్టైశ్వర్యాలు, భోగ భాగ్యాలు కల్పింపజేయాలని, అదేవిధంగా ఈ రోజున మాకు ఇక్కడ కాశీ పట్టణంలో బోధించే అవకాశాన్ని, మీకు వినే సౌభాగ్యాన్ని కల్పించినటువంటి ఈ గంగా గోదావరి నిత్యాన్న సత్రం వారి యాజమాన్యానికి, ప్రెసిడెంట్ గారికి, అలాగే ఈ సంస్థ నిర్వహించినటువంటి ఈ డోనర్స్ ఎవరెవరైతే ఉంటారో ఆ డోనర్స్కి, వాళ్ళంతా కూడా ధనధాన్య రూపేణ సహకరించినటువంటి వారందరికీ కూడా మొత్తం యాజమాన్యానికంతా ఆ కాశీ పట్టణ కాశీ విశ్వేశ్వరుడు సర్వదా అనుగ్రహించాలని మనము కోరుకుంటున్నాం. అంతేకాకుండా మీకు ఒక్క చిన్న విషయం చెప్పి ముగిస్తానమ్మా ఈరోజు. ఎందుకంటే ఇంతవరకు మయబ్రహ్మ అని చెప్పుకున్నాం కదా, ఈ మయబ్రహ్మ చేతనే ఈ ఊరికి ఆ పేరు కూడా వచ్చింది. ఎలాగో చెప్పుకుందామా, ఆ భగవంతుని పేరు వచ్చింది. ఎలాగంటే ఒకప్పుడు త్రిపురాసుర సంహారం కోసము ఆ మయబ్రహ్మ ఈ పరమేశ్వరునికి ఒక రథాన్ని తయారు చేసి ఇచ్చాడు. ఆయన చెప్పారు కదా ఇంతవరకు ఎన్నో ఆయుధాలను, గృహాలను నిర్మాణాలు చేశారు, గ్రామాలను, రాజ్యాలని మయబ్రహ్మ. ఆ విధంగా మయబ్రహ్మ పరమేశ్వరునికి ఒక రథాన్ని ఏర్పాటు చేసి ఇచ్చారు. ఆ రథంలో వచ్చినటువంటి ఆ పరమేశ్వరుడే ఆ త్రిపురాసుర సంహారం జరిపినందుకు, ఓ మయబ్రహ్మ నీకు ఏం కావాలో కోరుకో అన్నారు పరమేశ్వరుడు. అప్పుడు ఆ మయబ్రహ్మ, ఓ పరమేశ్వర నీవు ఎక్కడైతే ఇలాగ వెలుస్తున్నావో అక్కడ నా పేరు కూడా
కాస్త వచ్చేట్లుగా ఉండవయ్యా అని దానికే ఆయన విశ్వ అంటే మయబ్రహ్మకు మరో పేరు విశ్వబ్రహ్మ ఇవన్నీ ఉన్నాయి కదా. అందుకని పరమేశ్వరుడు ఇక్కడ విశ్వేశ్వరుడుగా వెలిశాడు. కాశీ విశ్వేశ్వరుడు అంటున్నాడు. ఆ మయబ్రహ్మ కోరుకున్నటువంటి కోరిక ఫలితంగానే ఆయన పేరు వచ్చేలాగా విశ్వాలు వచ్చేలాగా విశ్వేశ్వరుడు అని ఇక్కడ కాశీపట్టణంలో వెలిశాడు. ఆ విశ్వేశ్వర సన్నిధానంలో ఈ పురాణ ప్రవచనాలన్నింటినీ కూడా విన్నటువంటి మీకందరికీ ఆ విశ్వేశ్వరుని కృప కరుణ కటాక్షాలని ఎప్పుడు కూడా మెండుగా ఉండాలని కోరుకుంటూ జై బలో వాసవి మాతాకి హర హర మహాదేవ్ శంభో శంకర. అందరూ కూడా స్వస్తి చెప్తాము. సతో మా సద్గమయ తమసో మా జ్యోతి